హాయ్ వీవర్స్, ఈరోజు ఫ్రైడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఎవరికైనా స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియోలో ఉన్న మొబైల్ నెంబర్కి కాల్, మెసేజ్, ఎనీథింగ్ మీరు టచ్లోకి రావచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. నిఫ్టీ హై ఏంటి, ప్రీవియస్ క్లోజింగ్ ఏంటి, ఓపెన్ ఏంటి, లో ఏంటి, అదే మాదిరిగానే బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటి గురించి మనం తెలుసుకుందాం. నిఫ్టీ ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయింది. ఎందుకు పాజిటివ్లో క్లోజ్ అయింది అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 21,658లో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ 21,705 పాయింట్లలో ఓపెన్ అయింది. ఈరోజు హై నిఫ్టీ ఈరోజు హై 21,749 పాయింట్ల హై వెళ్ళింది. లో వచ్చేసి 21,629 పాయింట్లు లో వచ్చింది. ఈరోజు క్లోజింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 3:30కి 21,710లో క్లోజ్ అయింది. అదే మాదిరిగానే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 48,195లో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్న క్లోజింగ్. ఈరోజు ఓపెన్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ 48,245 పాయింట్లలో ఓపెన్ అయింది. హై వచ్చేసి 48,381 పాయింట్లు హై వెళ్ళింది. లో వచ్చేసి 47,822 పాయింట్లు లో వచ్చింది. టుడే క్లోజింగ్ అంటే ఈరోజు క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీ 48,159 పాయింట్లలో క్లోజ్ అయింది. అదే మాదిరిగానే సెన్సెక్స్, బిఎస్సి ప్రీవియస్ క్లోజింగ్ 71,847 పాయింట్లలో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ సెన్సెక్స్ 72,016 పాయింట్లలో ఓపెన్ అయింది. హై వచ్చేసి సెన్సెక్స్ అంటే బిఎస్సి సెన్సెక్స్ 72,156 పాయింట్లలో హై వెళ్ళింది. లో వచ్చి 71,779 పాయింట్లు లో వచ్చింది. ఈరోజు క్లోజింగ్ సెన్సెక్స్ అంటే బిఎస్సి 72,026 పాయింట్లలో క్లోజ్ అయింది. సో మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ మూడిటిల్లో నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి రెండు కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ జస్ట్ లిటిల్ బిట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. లిటిల్ బిట్ మీన్స్ అరౌండ్ 40 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది, నిఫ్టీ, సెన్సెక్స్ మీన్స్ బిఎస్సి పాజిటివ్లో ఎందుకు క్లోజ్ అయినాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిఫ్టీ 50కి సంబంధించిన కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ టుడే గెయినర్స్ అదానీ పోర్ట్స్, టీసీఎస్, లార్సెన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్టీఐ మైంట్రీస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, హెచ్యుఎల్, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్వ్ సర్వీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్ఆర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, M&M, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవన్నీ కూడా నిఫ్టీ 50కి సంబంధించినటువంటి కంపెనీస్ వ్యూవర్స్. సో ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్గా ఈరోజు మార్కెట్ని ఇవన్నీ కూడా నిఫ్టీ 50కి సంబంధించినటువంటి కంపెనీస్ వ్యూవర్స్. సో ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్గా ఉండటం వలన ఎన్ఎస్సి ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయింది. ఎన్ఎస్సి పాజిటివ్లో క్లోజ్ అయితే ఆటోమేటిక్గా సెన్సెక్స్ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవుతుంది.